ఓకే, లాస్ట్ టైం మనం ఫోర్స్ గురించి చెప్పుకున్నాం. సో ఫోర్సెస్ వచ్చి 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చి కాంటాక్ట్ ఫోర్స్ ఒకటి అండ్ ఇంకొకటి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఒకటి. ఇంకొకసారి రివర్స్ చేస్తున్నాను, జస్ట్ అనేది చూసుకోండి. కాంటాక్ట్ ఒకటి, నాన్ కాంటాక్ట్ ఒకటి. సో కాంటాక్ట్ అంటే కనుక టచ్ చేస్తూ కనుక ఫోర్స్ అప్లై చేస్తే కనుక అట్లని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. అలా కాకుండా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే కనుక ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ టచ్ చేసుకోకుండా ఫోర్స్ని అప్లై చేసుకుంటే కనుక నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను, వాట్ ఇస్ అంటే ఫోర్స్ అనేది కనుక ఇట్ ఇస్ ఏ పుష్ ఆర్ ఏ పుల్ అంటాం. పుష్ అంటే ఏంటంటే గెట్టడం, లేదంటే పుల్ అంటే ఏమంటాం లాక్కోవడం అని అర్థం. ఓకేనా? పుష్ అంటే ఏంటి గెట్టడం, పుల్ అంటే లాక్కోవడం. ఇవన్నీ ఎక్కడ చేస్తూ ఉంటాం మనం? పుష్ అంటే ఎక్కడికి గెంటుతూ ఉంటాం మనం? కో ఆడుతూ ఉంటాం మనం. ఓకేనండి, కో ఆడుతున్నప్పుడు కో ఇస్తాం కదా మనం. ఓకేనా? కో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫోర్స్ని పుష్ చేస్తాం, గెంటుదాం కదా వెంటనే అది పుష్కి వస్తున్నాం అంటే ఫోర్స్ అప్లై చేస్తాం. మనం అప్లై చేసిన గంటకి ఏమవుతుంది? కూర్చున్నవాడు అంటే పైకి వేస్తాడు. ఓకేనా? పైకి తీసి పరిగెడతాడు కదా. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి పుల్ అన్నమాట. ఓకేనా? ఎక్కడైనా లేదంటే మన రూమ్ డోర్స్ ఉంటాయి. ఓకేనా? రూమ్ డోర్స్ని ఏం చేస్తాం మనం? లాగుతాం కదా. ఓకేనా? లేదంటే లాగడం అంటే బయటకు వచ్చి కొన్ని ఉంటాయి, లేదా లోపలికి వచ్చి కొన్ని ఉంటాయి కదా. ఓకేనా? లోపల నుంచి ఏం చేస్తాం మనం? లాగితే కానీ డోర్ రాదు. ఓకేనా? వాటిని పుష్ ఆర్ పుల్ అంటారు. ఓకేనా? ఫోర్స్ అంటే ఏంటి? పుష్ ఆర్ పుల్. ఓకేనా? అందులో టైప్స్ కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే కనుక టచింగ్ అనమాట. ఇక్కడ మనం డోర్స్ అన్ని ఏం చేస్తాం? ముట్టుకునే కదా లాగుతున్నాం. అంటే పర్సన్ కూడా గంటడం కూడా ముట్టుకునే గంటున్నాం. ఇవన్నీ కాంటాక్ట్ ఫోర్స్లో. కాంటాక్ట్ అంటే టచ్ చేస్తూ చేస్తున్నాయి అని. ఓకేనా? నాన్ కాంటాక్ట్ అంటే మ్యాగ్నెట్ ఉంది. ఓకేనా? మ్యాగ్నెట్కి ఐరన్ ఇలా వచ్చి పెట్టేస్తాం దగ్గర, కానీ లేదు కదా, దూరంగా ఉండొస్తాం కానీ అట్రాక్ట్ అయిపోతుంది. ఓకేనా? లేదంటే చిన్నప్పుడు బెలూన్స్ ఉంటాయి కదా, లేదంటే పెన్ ఉంటుంది కదా, పెన్ ఇలా రబ్ చేసి మనం పేపర్ దగ్గర అంటే పేపర్ అట్రాక్ట్ అవుతుంది. ఒక చేసే ఉంటారు కదా. ఇవన్నీ మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ వస్తాయి. కాంటాక్ట్లో మనకి నేమ్స్ ఉన్నాయి, అది కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఇవేంటంటే కనుక మస్కులర్ ఫోర్స్ ఒకటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫ్రంట్కి ఎలా ఉంటుంది, ఎనిమికి ఎలా ఉంటుంది, ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నాన్ కాంటాక్ట్ ఫోర్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఒకటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒకటి, ఇవన్నీ కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, అవి చూసుకొని సరిపోతాయి. ఓకేనా? అలాగే మీకు నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అని ఇవన్నీ కూడా బిఫోర్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే బిఫోర్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెడితే ఇంకా ఒకసారి రివైజ్ చేస్తాను లెసన్ అనేది. సో ఈరోజు ఏంటంటే మనకి ఎఫెక్ట్స్ ఏంటంటే చూసుకుందాం. ఓకేనా? ఎఫెక్ట్స్ ఏంటంటే చూసుకుందాం. మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా. ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీలో బాడీ అంటే ఏదైతే వస్తువు ఉందో దాని మీద ఎటువంటి చేంజెస్ వస్తాయని అర్థం. ఎఫెక్ట్స్ అంటే కనుక చేంజెస్ అని అర్థం. ఓకేనా? మనకి ఏంటంటే కనుక ఫస్ట్ వన్ మనకి డైరెక్షన్. ఫస్ట్ వన్ ఏంటండి? డైరెక్షన్. ఓకేనా? మనకి క్వశ్చన్ వస్తుందండి ఎగ్జామ్స్లో ఏంటంటే కనుక వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ఫోర్స్. ఫోర్స్ వల్ల మనకి బాడీ మీద ఎటువంటి చేంజెస్ వస్తాయని అడుగుతారు. ఓకేనా? అప్పుడు ఇవి రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్షన్ అని అర్థం. ఇలా డైరెక్షన్ పెట్టేసి దాని గురించి రాయాలి కొంచెం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్షన్ మనకి. సో ఫుట్బాల్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఫుట్బాల్ ఒకటే చెప్పుకుంటూ వచ్చాం మనం. ఫుట్బాల్ ఉంది మనకి. ఫుట్బాల్ అనేది రోల్ అవుతూ ఉంది అనుకోండి. సో రోల్ అవడం కాదు, నార్మల్గా ఉంది, కింద పెట్టేసి ఉంటుంది కలర్లేదు. ఒకసారి వచ్చి తల్లేసారు. ఓకేనా? తల్లిన తర్వాత అది స్ట్రైట్గానే వెళ్తుంది, లేదంటే ఇలాగే వెళ్తుంది అని చెప్తాం మనం. లేదు కదా, ఈ డైరెక్షన్లో వెళ్తా తెలియదు మనకి. డైరెక్షన్ ఏమవుతుందండి? ఫోర్స్ అప్లై చేయగానే డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది అనమాట. డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? లేదంటే ఇంకేముంది మనకి? కార్ ఉంది. ఓకేనండి, కార్ ఏముంటుంది మనకి? వీల్ ఉంటుంది కదా. ఓకేనా? వీల్ ఏం చేస్తాం మనం? ఇలా తిప్పుతూ ఉంటాం మనం. ఓకే, అంటే దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా మనం. ఇలా ఫోర్స్ అప్లై చేయగానే ఏమవుతుంది? డైరెక్షన్ మారుతుంది. కార్ అనేది స్ట్రైట్గా వెళ్ళేది ఇలా టర్న్ అవుతుంది, లేదా ఇలా టర్న్ అవుతుంది కదా మనకి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏం చేస్తుంది మనకి? ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ వన్ డైరెక్షన్ అనేది చేంజ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ కూడా ఏంటంటే షేప్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అన్న. షేప్ ఎలా చేంజ్ అవుతుంది మరి అర్థం కావట్లేస్తారంటే కనుక మనకి ఒక్కొక్కసారి బొమ్మలు ఉంటాయి కదా. ఓకేనా? ఏమంటారు? ఏ చాయిస్ అంటాం మనం, స్మూత్గా ఉంటాయి, బాగా మెత్తగా ఉంటాయి కదా. టెలివిఎస్ కానీ లేదంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, లేదా బాల్ కానీ, ఫుట్బాల్ ఉంటుంది కదా.
అవి కన్నీ చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి కోపం వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళు ఏం చేయలేక వేసుకుంటాం మనం. సో అప్పుడు చేతిలో బొమ్మ ఉందని బట్టి ఏమవుతుంది, మనం నొక్కేస్తున్నాం కదా, అంటే ఫోర్స్ అప్లై అవుతుంది. అప్లై అవుతున్నప్పుడు దాన్ని చూసారా మరి షేప్ అదే ఉంటుంది, షేప్ మారుతుందా? షేప్ మారుతుంది కదా, అంతే కదమ్మా. లేదని కూడా తలగడు ఉంది మనకి, బెడ్ మీద వేస్తాం మనం, పడుకోలేదు ఒక షేప్లో ఉంటుంది, తల పెట్టి పడుకున్నాం, అప్పుడు ఎలా ఉంటుంది, అది షేప్ మారుతుంది కదా. ఓకేనా, ఫోర్స్ అప్లై అయినప్పుడు ఏమవుతుందంటే మనకి షేప్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ అంటే మనకి ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ అయిన మనకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, షేప్ అనేది కూడా చేంజ్ అయిపోతుందంట. నెక్స్ట్ ఏంటంటే సైజ్ అడుగుతున్నారు, ఏమన్నారు, సైజ్. ఓకేనా, రబ్బర్ బ్యాండ్ ఉంది, స్ట్రెచ్ చేస్తారు బాగానే, ఏమవుతుంది, సాగుతుంది. అంటే దాని యొక్క సైజ్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా, సైజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందండి, ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ అంటే బాడీ మీద డైరెక్షన్ ఒకటి చేంజ్ అయిపోతుంది మనకి, షేప్ అనేది చేంజ్ అవుతుంది, సైజ్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా ఇప్పుడు వరకు మీకు? ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే కనుక ఆల్రెడీ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాం కదండి. ఓకేనా, ఎఫెక్ట్స్ అంటే బాడీ మీద మనకి ఫస్ట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, షేప్ చేంజ్ అవుతుంది, అలాగే సైజ్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అన్నారు అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే కనుక మనకి కాంటాక్ట్ ఏరియా అంటే కనుక ఏదైతే కాంటాక్ట్ అవుతున్న ప్రదేశం ఉందో దాన్ని బట్టి మనకి ఫోర్స్ అనేది ఎలా చేంజ్ అవుతుందని అడుగుతున్నారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్ తీసుకున్నారు. ఓకేనా, పెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మీకు. ఓకేనా, ఒక పెన్, ఓకేనా, పెన్ ఉంది కదా మనకి ఇది. ఓకేనా, పెన్ ఏంటంటే నేను ఇది పామ్ తీసుకున్నాను, నేను పెన్నుతో ఇలాగా అప్లై చేస్తాను ఫోర్స్. ఓకేనా, తెలుస్తుంది కదా మీకు, అప్లై చేస్తాను, కట్టుకుంటున్నాను ఫోర్స్ అనేది. ఓకేనా, ఇప్పుడు నాకు జస్ట్ ఏదైనా ఎక్కువ ఫోర్స్ అనిపిస్తుందా అంటే నొప్పిగా అనిపిస్తుందా నాకు ఇక్కడ. ఓకేనా, మీకన్నా కానీ ఎవరికైనా, నాకైతే నొప్పిగా అనిపించదు అసలు. ఎందుకంటే కనుక ఇది ఎలా ఉందండి మనకి, ఎలా ఉంది, లావు ఉంది, భాష ఉందా, లావుగా ఉంది, ప్లస్ ఎలా ఉంది, షార్ప్గా ఉంది, లేదు కదా, నార్మల్గా ఉంది మనకి, షార్ప్గా లేదు. ఓకేనా, అలా కాబట్టి సార్ నేను పెన్ క్యాప్ చేశాను. ఓకేనా, ఓకేనా, బాల్ ఉంది కదా, ఇప్పుడు బాల్ పాయింట్ ఉంది కదా, దాంతో నేను ఇలాగా అప్లై చేసుకున్నాను. ఓకేనా, హెవీగా అవసరం లేదు, జస్ట్ ఇలాంటిగానే నాకు పెయిన్ వస్తుంది. సో ఎందుకు ఏమవుతుంది, ఇక్కడ ఏంటి మనకి ఏరియా ఎలా ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎలా ఉంటుంది, చాలా సన్నంగా ఉంది, షార్ప్గా ఉంది. అంటే ఏంటి మనకి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇక్కడ ఈ కాంటాక్ట్ ఏరియా అనేది ఎలా ఉంది మనకి ఎక్కువ ఉండడం వల్ల, అలాగే షార్ప్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది మనకి ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇది ఎక్కువ ఏరియా ఉంటే తక్కువ ఫోర్స్, బాగా ఎక్కువ ఏరియా అంటే బాగా ఎక్కువ ప్లేస్ ఉందంటే ఏంటంటే తక్కువ ఫోర్స్ ఉంటుంది. అలా కాకుండా చాలా తక్కువ ఉందంటే ఏరియా అనేది ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, ఆపోజిట్ అనమాట. ఇది ఎక్కువ ఉందంటే కనుక ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉందంటే కనుక ఫోర్స్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకేనా, దీన్నే మనం ప్రెజర్ అని చెప్పుకుంటాం, దీన్ని ఫోర్స్ బై ఏరియా కింద చెప్తారు. ఓకేనండి, ఓకేనా. సో ఇక్కడ ప్రెజర్ అంటే కనుక ఇందాక నుంచి ప్రెస్ చేస్తూ ఉన్నాను కదా నేను. ఓకేనా, ప్రెస్ చేస్తున్నా అంటే ఇది ప్రెజర్ అంటే ఒత్తిడి పెరుగుతుంది కదా ఇక్కడ మనకి. సో ఈ ఒత్తిడిని అలా చెప్పుకుంటా ఉంటే కనుక మనం ఫోర్స్ బై ఏరియా అంటాం. మనం ఏమంటాం, మనం ఫోర్స్ బై ఏరియా అంటాం. ఫార్ములా వచ్చేసి సార్ మరి డెఫినేషన్ ఎలా సార్ నాకు అర్థం కావట్లేదు అంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక ఫార్ములా గుర్తుంది అనుకోండి. ఓకేనా, ఇలా ఒక ఫార్ములా గుర్తుంది మీకు, ప్రెజర్ అంటే కనుక ఓకే ఫోర్స్ బై ఏరియా ఒక ఫార్ములా గుర్తు వచ్చింది అనుకుంటారు, బాగా ఉంది. కానీ డెఫినేషన్ గుర్తు రావట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే కనుక ఇది ఉంది కదా, ఇది మీకు ఒక లైన్ ఉంది కదా, డివైడెడ్ లైన్ కదా, దీన్ని రేషియో అనుకోవాలి. ఏమనుకోవాలి, రేషియోని ఒక వర్డ్ కింద ఊహించుకోవాలి డెఫినేషన్ రాసేటప్పుడు.
ఓకేనా. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం, ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఫోర్స్ అండ్ ఏరియా. ఫోర్స్కి ఏరియాకు ఉన్న రేషియోనే మనం ప్రెజర్ అంటాం. అలా రాస్తే సరిపోదు. ఓకేనా. ఫోర్స్ని న్యూటన్స్లో కొలుస్తారు, దాన్ని n తోటి డినోట్ చేస్తాం, ఏరియాని మీటర్స్. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్ అంటారు. ఓకేనా. యూనిట్స్ అంటే కనుక లైక్ డిస్టెన్స్ రౌండ్ కిలోమీటర్స్, సెంటీమీటర్స్ అంటాం కదా, వెయిట్ని కేజీస్ అంటాం మనం. ఓకేనా. అలాగే ఈ ప్రెజర్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. అర్థమైంది కదా. మనకి చేంజెస్ ఏమొస్తాయి బాడీలో, మనకి ఫస్ట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోద్ది, షేప్ అనేది చేంజ్ అవుతుంది, సైజ్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనమాట. అంటే ఈ కాంటాక్ట్ ఏరియా అనమాట, దాన్ని చేస్తే మనకి ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఇది కనుక ఎక్కువ ఉందనుకోండి ఏమవుతుంది, ఫోర్స్ తక్కువ ఉంటుంది. అదే కనుక ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటే కనుక ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అందుకని చెప్పేసి మనకి నైఫ్ ఉంటుంది కదా మనకి. ఓకేనా. నైఫ్కి ఒక సైడ్ ఏమో షార్ప్గా ఉంటుంది, ఇంకోటి ఏమో బ్లంట్ అంటాం. బ్లంట్ అంటే కనుక లావుగా ఉంటుంది. ఓకేనా. షార్ప్గా ఉన్నది తీసుకొని ఇలా అన్నా అనుకోండి తెగిపోతుంది అనమాట. తెగిపోయి లీటర్ రక్తం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బ్లడ్ అలా వెళ్ళిపోతుంది అనమాట. సో అది కాకుండా మనకి బ్లంట్ సైడ్ ఉంటుంది కదా, బ్లంట్ సైడ్ ఎలా ఉన్నా అనుకోండి కట్ అవుతుంది, మనకి కట్ అవుతుంది, అంతే కదా. అంటే షార్ప్ ఉన్నది ఏం చేస్తుందంట, ఈజీగా కట్ చేస్తుంది మనకి. అందుకని చెప్పేసి మనకి ఎప్పుడైనా వెపన్స్ ఉంటాయి కదా మనకి, టూల్స్ కానీ, ఓకేనా, లేదంటే మనకి మేకులు తీసుకున్నాం మనం, మేకులు కూడా ఎలా ఉంటాయి మనకి, ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. ఓకేనా, షార్ప్గా ఉంటాయి. అలా కాకుండా షార్ప్ చేయకుండా బ్లంట్ అని చెప్పుకున్నాం కదా, లావుగా ఉంటుందని చెప్పాను కదా, అలా కింద నుంచి పైదాకా లావుగా చేసేస్తున్నాను, గోడ పెట్టేసి కొట్టేస్తాను, వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోద్దా, వెళ్ళదు. ఎందుకంటే కనుక షార్ప్ ఉండాలి. షార్ప్నెస్ ఉందనుకోండి ఏమవుతుందంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మేక్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి షార్ప్గా ఉంటుంది కదా, ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా కొడుతూ ఉంటాం కదా, హ్యామర్తో మనం హ్యామింగ్ చేస్తూ ఉంటాం కదా, హ్యామింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఇక్కడ అప్లై ఫోర్స్ అంతా కూడా ఇక్కడ పడుతుంది అన్నమాట. ఎడ్జ్ ఉంటుంది కదా మనకి సూట్, కానీ అక్కడ పడుతుంది. అది ఏమవుతుందంటే కానీ ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా మనం ఏదైతే నీళ్ళు అనేది ఉంటుందో మనకి, అది గోడ లోపలికి వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా. సో గుర్తుపెట్టేసుకోండి ఎప్పుడైనా సరే మనకి ఏవైతే షార్ప్గా ఉంటాయో, ఏవైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో మనకి, అవన్నీ కూడా కనుక మనకి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటాయి. అదే ఫ్రంట్ సైడ్ ఉన్నవి ఏంటంటే ఫోర్స్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది, అలాగే ప్రెషర్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి, ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. డెఫినేషన్ వైజ్ రాయాలంటే కనుక ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ఫోర్స్ అండ్ ఏరియా. ఫోర్స్కి ఏరియాకి ఉన్న రేషియోని మనం ప్రెషర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, క్లియరా, అదే కదా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కనుక ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అండి. ఫోర్స్ వల్ల వచ్చి ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ చూడండి, నేను ఒక 2 బ్రిక్స్ తీసుకున్నాను, ఏబి అని చెప్పేసి నేమ్ చేసుకున్నాను. ఓకేనా. ఒక దాన్నేమో ఇలా వెర్టికల్గా, ఇలా హారిజంటల్గా పెట్టాను. వెర్టికల్గా అంటే కానీ నిలువు కానీ అడ్డంగానే పెట్టాను. ఒక పెద్ద ఇసుక ట్రే తీసుకున్నాను. ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా, ప్రాక్టికల్గా చేయలేదు కాబట్టి ఇమాజిన్ చేసుకోవాలి, మీరు బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, పెద్ద ఇసుక ట్రే తీసుకున్నాను, ఫుల్గా ఇసుక ఉంది అని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనా. ఓకేనా, ఏం చేస్తానంటే కనుక నేను ఫస్ట్ ఏ అనే దాన్ని తీసుకువెళ్ళాను. ఓకేనా, ఏ అనే దాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తానంటే కనుక ఇసుక ట్రేలో పెడతాను, నిలబెడతాను. ఇలా తర్వాత బీని కూడా తీసుకెళ్ళి ఇలా నిలువుగా కాకుండా అడ్డంగా పెడుతున్నాను. ఓకేనా. సో కొంచెంసేపు ఉంచిన తర్వాత తీసాను బయటకు. నేను తీసిన తర్వాత ఏంటంటే మనకి ఏదైనా వస్తువు పెట్టామనుకోండి గుంట పడుతుంది కదా, ఇసుకలో ఏదైనా వస్తువు పెట్టాం, కాలు పెట్టామనుకోండి సేపు గుంట పడుతుంది కదా, అక్కడ అలాగా షేప్ వస్తుంది కదా, వచ్చింది. నేను ఏం చేశానంటే ఇది ఎంత డిస్టెన్స్లో, ఎంత లోతుకి దిగింది, ఇది ఎంత లోతుకి దిగింది అనేది చెక్ చేస్తాను. నాకు ఏం తెలిసిందంటే కనుక ఇదే నాకు ఎక్కువ డిస్టెన్స్ లోపలికి వెళ్ళింది, ఇది చాలా తక్కువ డిస్టెన్స్ లోపలికి వెళ్ళింది. అదేంటి సార్, రెండో సేమ్ మెడికల్ తీసుకున్నారు, రెండో సేమ్ వెయిట్ ఉన్నాయి, కానీ ఇది ఎందుకు లోపలికి వెళ్ళింది, ఇది ఎందుకు తక్కువ లోపలికి వెళ్ళింది అంటే కనుక, సరే ఇది చూడండి, ఇది నిలబెట్టాను కదా. ఓకేనా. సో మీకు ఏం చెప్పాను నేను, ఏరియా ఆఫ్ ఏదైతే కాంటాక్ట్ ఏరియా ఉంటుంది అది తక్కువ ఉంటే ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ ఏరియా దీనికి తక్కువ ఉందా, దీనికి తక్కువ ఉందా, ఏకి తక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది. సో దీని నుంచి అప్లై ఫోర్స్ అంత ఎక్కువ మనకి కిందకు వస్తుంది. సో అందుకని ఎక్కువ డిస్టెన్స్ లోపలికి వెళ్ళింది. సో ఏరియా ఎక్కువ ఉంది,
సో అప్పుడు ఫోర్స్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో ఈజీగా కొంచెం మనకి కొంచెం మాత్రమే లోపల మనకి వెళ్ళింది. ఓకేనా, అదేనా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ లెసన్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకేనా, ఫోర్స్ అంటే ఏంటి, ఓకేనా, ఫోర్స్ టైప్స్ ఏంటి మనకి, ఓకేనా. నెక్స్ట్ ఆ ఫోర్స్ వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ ఏంటి. అలాగే ఒకటి చెప్పాను మీకు, నేను వీటి అని చెప్పేసి చెప్పాను మీకు, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. తినండి గుర్తుపెట్టేసుకోండి అది. వీడి అంటే ఓకే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్పేసి గుర్తుండిపోవాలన్నమాట మీకు. ఓకేనా, అది మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ఇన్కేస్ అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యాక్సిమం నేను నెక్స్ట్ వీడియో వచ్చి మ్యాక్సిమం ఒకసారి మొత్తం అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఓకేనా, ఈరోజు మీకు లెసన్ అయిపోయిందండి ఇది. ఓకేనా, ఫోర్స్ అనేది. ఓకేనా, ఫోర్స్ అంటే ఏంటి, పుష్ ఆర్ పుల్, అది మాత్రం మైండ్లో రన్ అవ్వాలి మీకు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చూద్దామండి మిగతావన్నీ కూడా.